బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంగా బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బాస్మతి బియ్యం మినహా అన్ని రకాల బియ్యం వెరైటీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించింది. అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులను ఇకపై అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది. కానీ తక్షణమే అమల్లోకి వచ్చేలా టన్నుకు కనీస ఎగుమతి ధర ఎంఈపీగా 41,000ను కేంద్రం నిర్దేశించింది. ఒక ఉత్పత్తిని విదేశీ కొనుగోలుదారులకు విక్రయించడానికి ఉద్దేశించిన కనీస నిర్ణీత ధరను ఎంఈపీ అంటారు. దీనికంటే తక్కువ రేటుకు ఎగుమతి చేయడానికి వీలుండదు. అతి తక్కువ ధరలకే భారీగా ఎగుమతులు చేయడాన్ని నిరోధించడానికి ఎంఈపీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది. అయితే దేశీయంగా బియ్యం ధరలను నియంత్రించడానికి గాను బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గత సంవత్సరం జూలైలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరోవైపు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు కాగా ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40% పైగా వాటా భారతదేశానిదే. 2021-22లో భారత్ దాదాపు 22 మిలియన్ టన్నుల ధాన్యాన్ని దాదాపు 140 దేశాలకు పైగా ఎగుమతి చేసింది. అయితే భారత ప్రభుత్వం ఇతర దేశాలకు వారి ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు ఆయా ప్రభుత్వాల అభ్యర్థనల ఆధారంగా బియ్యం ఎగుమతులను అనుమతించింది. ఇప్పటి వరకు బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, నేపాల్ వంటి పలు దేశాలు భారతదేశం నుంచి బాస్మతీయేతర బియ్యాన్ని కొనుగోలు చేశాయి. ఇక ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలు ప్రధానంగా బాస్మతి బియ్యాన్ని భారత్ నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఇన్నాళ్లు భారత్ నుంచి ఎగుమతులు తగ్గిన కారణంగా ఆయా దేశాలు థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్, మయన్మార్ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేయవలసి వచ్చింది. ఈ క్రమంలోనే బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.